ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షంతో మున్నేరుకు భారీగా వరద చేరుకుంటుంది. మున్నేటి వరద ప్రవాహం 16 అడుగులకు చేరడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. 24 అడుగులు చేరితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. మున్నేటికి వరద పెరుగుతూ ఉండడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. వరద ప్రభావిత ప్రాంతాల్లోని వారిని పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. డేంజర్ జోన్లో మున్నేరు పరివాహక ప్రాంతం ఉంది. ఎగువ ప్రాంతంలో భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఆదివారం అర్ధరాత్రికి వరద పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ముంపునకు గురయ్యే ప్రాంతాల వారిని పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆదేశించారు. ఖమ్మం జిల్లాలో మున్నేటి ముంపు ప్రాంతాల్లో శనివారం రాత్రి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పర్యటించి ప్రజల్ని అప్రమత్తం చేశారు. పునరావాస కేంద్రాలకు వెళ్లాలని ప్రజలకు సూచించారు. భారీ వర్షాల నేపథ్యంలో ఖమ్మం పట్టణంలో మున్నేరు వాగు దిగువన ఉన్న ప్రాంతాల ప్రజల్ని ముందుగానే పునరావాస కేంద్రాలకు తరలించేలా చర్యలు చేపట్టినట్లు డిప్యూటీ సీఎం తెలిపారు. ఖమ్మం పట్టణంలోని స్వర్ణభారతి పునరావాస శిబిరంలో వరద ముంపు బాధితుల్ని కలిసి పరామర్శించి మనోధైర్యం కల్పించడం జరిగిందన్నారు. పునరావాస కేంద్రాల్లో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఆహారం, నీళ్లు అందుబాటులో ఉండేలా మిగతా అన్ని రకాల జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సామాన్లు జరుపుకొని నేను వచ్చినప్పుడు వాళ్ళు రాలేదు. పోలీసులు మాత్రం వాడు బాగా అందరినీ లేపుతుంది. ఇంటింటికి డోర్ భోజనం చేశారా? భోజనం చేసినాం. 8 నిమిషాలు చేశారు. ఇక్కడే చేసినాం. ఇక్కడ తిని ఇక ఒక ఏ రక్తం దనంగానే